శుభోదయం. అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో స్త్రీలలో కళ్ళు తిరిగే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య స్త్రీలలో కళ్ళు తిరగడం. చాలామంది స్త్రీలకి ఈ కళ్ళు తిరిగే సమస్య ఒక పెద్ద భారంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు స్త్రీలలో ఎక్కువగా ఈ కళ్ళు తిరిగే సమస్య రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. స్త్రీలలో ఎక్కువగా కళ్ళు తిరగడం అనేది ఎందుకు ఉంటుందంటే, ఎక్కువ మంది స్త్రీలలో బలహీనత ఎక్కువగా ఉండటం ఒకటి. చాలా వరకు స్త్రీలు ఎప్పుడు కూడా వాళ్ళ ఆహారం విషయం వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది మనం అన్ని వర్గాల్లోనూ చూస్తుంటాం. అంటే ఏదో మధ్య తరగతి వాళ్ళ, లోయర్ ఇన్కమ్ గ్రూపా, అయితే ధనిక వర్గమా అని కదా, అన్ని వర్గాల్లో కూడా సామాన్యంగా ఏంటంటే స్త్రీలు ఇతరులకి కావాల్సినటువంటి ఆహారాలు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వేళకు చూడడం తప్ప తమ గురించి తమ పట్టించుకోకపోవడం అన్నది మన దేశంలో మనకి ఎక్కువగా కనపడేటువంటి అంశం. ఇటువంటి కారణంగా ఏంటంటే వాళ్ళలో కొంచెం పోషకాహార లోపం రావడం అనేది కనపడుతూ ఉంటుంది. పోషకాహార లోపం ఉన్నప్పుడు అంటే ముఖ్యంగా శరీరంలో కావాల్సినటువంటి ఐరన్ అంటే ఇనుము శాతం కనుక తగ్గినట్టయితే కనుక వాళ్ళల్లో ఈ రక్తలేమి వచ్చి తొందరగా ఈ తల తిరగటం లేదంటే కళ్ళు తిరిగే సమస్య ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మరొకటి ఏంటంటే మానసికంగా కూడా కొంచెం తొందరగా హర్ట్ అయిపోతూ ఉంటారు. మనసు అంటే వేదనకు గురైనప్పుడు కూడా తొందరగా ఈ కళ్ళు తిరగటం, అంటే నరాలు బలహీనం అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవటం అనేది కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఏదైనా ఒక వార్త విన్నప్పుడు అవనివ్వండి, ఏదైనా తమకి సక్రమంగా జరగలేదని రకరకాల ఫీలింగ్స్ తొందరగా, అంటే ఒక సున్నితమైన మనస్వభావం ఉండటం వల్ల స్త్రీలు తొందరగా మనసుకు గాయపడి కళ్ళు తిరగటం అనేటువంటి సమస్య వీళ్ళలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ రెండు కాకుండా ఏంటంటే మనకి సామాన్యంగా ఈ బహిష్టు సమయంలో కొంచెం రక్తస్రావం అది ఎక్కువగా అవుతున్నట్టయితే కనుక అటువంటి సమయంలో ఆ సమయంలోనే కానీ లేకపోతే అలా అవుతున్న వాళ్ళలో ఆ తర్వాత కానీ ఈ కళ్ళు తిరగటం అనేటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే బహిష్టుకు ముందు కూడా కొంచెం హార్మోన్లలో వచ్చేటువంటి మార్పుల వల్ల కూడా కొంచెం కళ్ళు తిరిగినట్టు కావటం అనేది స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా అందరిలోనూ కామన్గా ఉండేటువంటి విషయాలు ఏంటంటే, చెవిలో కనుక ఏదైనా ఒక ఇబ్బంది ఉన్నట్టు, అంటే చెవిలో మధ్య చెవిలో ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, అది మనం బ్యాలెన్స్గా ఉండడానికి కారణమైనటువంటిది. ఈ మధ్య చెవిలో ఏమైనా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు దానిలో ఉండేటువంటి బ్యాలెన్స్ తగ్గి కొంచెం కళ్ళు తిరిగినట్టు తల తిరిగినట్టు అవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఫిట్స్ అనేటువంటిది, హిస్టరికల్ ఫిట్స్ అంటూ ఉంటాం. అలాంటి హిస్టరికల్ ఫిట్స్ కూడా మన స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు కూడా వీళ్ళకి కళ్ళు తిరగటం అనేటువంటిది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే బలహీనత కారణం కాకుండా ఏంటంటే కొన్నిసార్లు అరుదుగా మామూలుగా ఇవన్నీ ఈ కారణాలన్నీ మనకు ఎక్కువగా కనిపించేటువంటివి. ఈ కారణాలు కాకుండా కొంచెం అరుదుగా మనకు కనిపించేటువంటిది ఏంటంటే మెదడుకు సంబంధించినటువంటి కొన్ని సమస్యల్లో కూడా ఈ కళ్ళు తిరగటం అనేటువంటి సమస్య కనిపిస్తూ ఉంటుంది. అంటే మెదడులో రక్త ప్రసారంలో ఏమైనా మార్పులు వచ్చినట్టయితే కళ్ళు తిరిగి పడిపోవటం అనేది కనిపిస్తుంది. అలాగే మెదడులో ఏమైనా కంతులు ఉన్నట్టయితే కూడా అలాంటప్పుడు కూడా ఈ కళ్ళు తిరిగి పడిపోవటం అనేటువంటి సమస్య కనిపిస్తుంది. అయితే ఇది కేవలం స్త్రీలలోని కాదు, ఇతరులు కూడా ఉండేందుకు అవకాశం ఉన్నటువంటిది. కొంచెం మనకంటే కామన్గా ఇప్పుడు కొంచెం కళ్ళు తిరగగానే వెంటనే బ్రెయిన్ ట్యూమరా అనుకోక్కర్లేదు. చాలా తక్కువ మందిలో ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి ఇతర సమస్యల వల్ల, అంటే రక్త ప్రసారంలో ఉండటం కానీ లేదంటే అక్కడ ఏమైనా కంతులు ఉండటం వల్ల కానీ కూడా ఈ కళ్ళు తిరిగి పడిపోవటం అనేటువంటి సమస్య కనిపిస్తూ ఉంటుంది. అలాగే అతిగా డయాబెటీస్ కానీ లేకపోతే కనుక బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కొంచెం కళ్ళు తిరగటం పడిపోవటం అనేటువంటిది కనిపించే అవకాశం ఉంది. అయితే స్త్రీలలో సామాన్యంగా మనకి ఎక్కువగా కళ్ళు తిరిగిపోవడానికి కారణం ఏంటంటే మనసు ఏదైనా తొందరగా గాయపడ్డప్పుడు, అలాగే ఎనీమియా అనేటువంటిది ఎక్కువగా ఉండటం, కొంచెం పోషకాహార లోపం ఉండటం, తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం, ఇటువంటి సామాన్య కారణాల వల్లనే ఎక్కువగా కళ్ళు తిరగడం అనేటువంటి సమస్య కనిపిస్తూ ఉంటుంది. మిగతావన్నీ కూడా కొంచెం తక్కువ శాతం మందిలో కారణాలు అవుతాయి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కళ్ళు తిరగడంలో రెండు రకాలుగా ఉంటాయి అని అన్నారు. అంటే ప్రమాదకరమైనది ఒకటి, ప్రమాదం లేనిది ఒకటి. మరి ప్రమాదకరమైన కళ్ళు తిరగడాన్ని చాలామంది కొంచెం అవగాహన లోపం వల్ల తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. మరి దీన్ని ఏ విధంగా గుర్తించాలంటారు? అంటే ఇప్పుడు ప్రమాదకరమైందా కాదా అన్నది కొంతవరకు మాత్రమే గుర్తించగలుగుతాం. అంత తేలిగ్గా తెలిసిపోతుంది, ఇగో ఇది ప్రమాదకరమైంది ఇది కాదు అని. అయితే కొన్ని లక్షణాలు మాత్రం మనం ప్రమాదకరమైన దాన్ని గుర్తించడానికి ఉంటూ ఉంటాయి. ఇట్లా కళ్ళు తిరిగి పడిపోవడానికి అట్లా ముందు కానీ ఆ టైంలో కానీ ఎక్కువగా వాంతులు కనుక అవుతూ ఉన్నాయంటే, ఆ వాంతులు అవుతూ ఉన్నప్పుడు దాన్ని కొంచెం మనం బ్రెయిన్కి రిలేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ తీవ్రమైనటువంటిది ఎప్పుడంటే ఈ ఒకవేళ బ్రెయిన్లో ఏదైనా సమస్య ఉండి ఇట్లా అవుతూ ఉంటే మాత్రం వెంటనే మనం చర్యలు తీసుకోవాలి కనుక
దాన్ని గుర్తించాలి. దానికి ఏంటంటే ప్రధానంగా వాంతులు అవ్వటం అనేటువంటిది బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే తొందరగా కంట్రోల్ కాకుండాను. ఆ తర్వాత ఆ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కూడా ఏంటంటే నార్మల్ అప్పుడు కొంచెం స్పృహ బాగానే ఉంటుంటుంది. పడతాం గానీ అంటే ఏం జరుగుతోందని తెలుస్తూ ఉంటుంది. అయితే కొంచెం ఈ మెదడుకు సంబంధించినటువంటి తీవ్రమైన అనారోగ్యాలు ఏమన్నా ఉన్నట్టయితే గనక స్పృహలో లేకపోవడం అనేటువంటిది కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ వాంతులు అవ్వటం, స్పృహలే లేకుండా అంటే మామూలుగా కళ్ళు తిరిగినప్పుడు కొంచెం తెలుస్తుంది కానీ అంటే లేవలేకపోతూ ఉంటారు. కానీ ఇదే మెదడులో ఒక సమస్య ఉన్నట్టయితే కనుక వాళ్ళకి స్పృహ లేకుండా ఉండటం ఒకటి, వాంతులు అవ్వటం ఒకటి మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి లక్షణాలు. అయితే ఖచ్చితంగా ఇలానే ఉంటుంది, ఇలా ఉంటేనే గుర్తించగలం అన్నది పూర్తిగా నిర్ణయంగా చెప్పలేమనమాట. కొన్ని కొన్నిసార్లు కలిసి ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం టెస్టులు చేసి, పరీక్షలు చేస్తే కానీ తెలియదు. అయితే సామాన్యంగా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా వెంటనే వెళ్ళి డాక్టర్‌ని కలిసి ఒకసారి చూపించుకోవటం అనేటువంటిది ఆలస్యం చేయకుండా చేసుకోవాలి. డాక్టర్ గారు, మరి ఈ స్త్రీలలో కళ్ళు తిరిగే సమస్య మరి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా అండి? ఈ కళ్ళు తిరిగే సమస్య ఏంటంటే కొంతమందిలో మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. కొంతమందికి అప్పుడప్పుడు రావచ్చు. ఎవరికైనా కానీ ఏంటంటే మిగతా కుటుంబ సభ్యులందరూ ఎంత ముఖ్యమో మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి. ఆ ప్రతి స్త్రీ కూడా ఏంటంటే తప్పుగా అనుకుంటాం. మనకి ఉన్నది ఏంటంటే మనకు మనం తినేస్తే తప్పుగా అనిపిస్తూ ఉంటుంది చాలామంది స్త్రీలకి. అలా అనుకోవడం కాకుండా కుటుంబానికి స్త్రీ ఎంతో ప్రధానమైనటువంటి భాగం అసలు. స్త్రీ గనక అంటే ఒక ఇంట్లో ఇల్లాలో తెల్లో ఎవరైనా వాళ్ళు గనక సరిగా లేకపోయినట్టయితే కనుక ఇల్లంతా అస్తవ్యస్తం అయిపోతుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి స్త్రీ కూడా తన ఆహార విషయంలో అంటే పోషకాహారాలు బాగా తీసుకోవాలన్నటువంటి అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదో మిగిలింది ఏదో తినేద్దాంలే సర్దుకుపోదాంలే అనుకున్నటువంటి పద్ధతి మార్చుకొని ప్రతిరోజు ఆహారంలో కొంచెం పప్పులు, కాయగూరలు, పళ్ళు అంటే మాంసాహారం తినేవాళ్ళైతే కనుక మాంసాహారం ఇవన్నీ కూడా నిత్యం ప్రతి ఒక్క దానిలో నుంచి కొంచెం కొంచెం అంశం ఉండేలాగా చేసుకుంటూ ఉండడం. తర్వాత పాలు బాగా తీసుకోవడము. ఇంకా ఆకుకూరలు కనుక నిత్యం తీసుకుంటున్నట్టయితే కనుక ఎందుకంటే స్త్రీలలో ఇందాకే చెప్పాను కదా ఈ ఎనీమియా లేదా రక్తహీనత వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని. ఆ రక్తహీనత రాకుండా ఉండాలంటే ఆకుకూరలు బాగా తోడ్పడతాయి. అలాగే నువ్వుపప్పు, తర్వాత ఎండు ఖర్జూరాలు వీటన్నింటిలో కూడా ఈ ఐరన్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది కనుక రక్తహీనత రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంటే రక్తహీనత రాకుండా తద్వారా వచ్చేటువంటి కళ్ళు తిరిగే సమస్య రాకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే బహిష్టు సమయంలో కనుక కొంచెం అతిగా స్రావం అది అవుతూ ఉంటే కనుక తప్పనిసరిగా దానికి సరిపోయినటువంటి వైద్యం చేయించుకొని రక్తం బయటకు ఎక్కువగా పోతుంది కనుక అలా పోకుండా ఉండడానికి మార్గాలను కూడా తప్పకుండా పాటించాలి. కొంచెం మానసిక అంటే దృఢత్వం కోసం అని చెప్పి నిత్యం కాస్త యోగా ఆసనాలు, ప్రాణాయామం. యోగా ఆసనాలు, ప్రాణాయామం రెండూ కూడా మనస్సుని కొంచెం దృఢంగా ఉండేలాగా చేస్తాయి కనుక మరీ సున్నితంగా లేకుండా ఉండడానికి ఇవి బాగా తోడ్పడతాయి. ఆ తర్వాత ఏంటంటే ఈ కళ్ళు తిరిగే సమస్య ఉన్న వాళ్ళకి మరొక అంశం ఒక పొజిషన్లోంచి ఇంకో పొజిషన్లోకి హఠాత్తుగా లేస్తే కూడా తొందరగా కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది. అలా అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలంటే పడుకున్నారనుకోండి, పడుకొని లేస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా లేచిపోకుండా ఒక్కసారిగా నిదానంగా లేవటం. అంటే వెళ్ళకిలా పడుకుని లేచేయకుండా పక్కకి తిరిగి మెల్లగా లేచి కూర్చోవడం. కూర్చున్న పొజిషన్లోంచి మళ్ళీ నించునేటప్పుడు కూడా కాస్త నెమ్మదిగా లేచి నించోవటం అనేది చేస్తూ ఉంటే ఈ కళ్ళు తిరిగే సమస్య ఉన్న వాళ్ళకి ఒక్కసారిగా అంటే పోస్చరల్ చేంజ్ అంటాం. ఈ పోస్చరల్ చేంజ్ వచ్చినప్పుడు రక్తపోటు అంటాం. అంటే రక్తపోటు అంటే బీపీ ఉండడం అని కాదు, నార్మల్గా ఉండేటువంటి రక్తపోటులో కొన్ని మార్పులు వచ్చేసి హఠాత్తుగా తల తిరిగే అవకాశం, కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది కనుక ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళడం అనేది నిదానంగా చేస్తూ ఉంటే కూడా కొంచెం ఈ కళ్ళు తిరిగే సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు. డాక్టర్ గారు, స్త్రీలలో కళ్ళు తిరిగే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఔషధంలో మనం మొట్టమొదట ఏం తీసుకుందామంటే సొంఠి. ఈ సొంఠి అనేది ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి బాగా ఉపయోగపడేటువంటి మూలిక. ఈ సొంఠిని మనం చాలా ఔషధాల్లో కూడా వాడుకుంటూ ఉంటాం. అంటే మన ఒంటింట్లో ఉండే సొంఠికి ఇన్ని గుణాలు ఉన్నాయా అనిపించేలాగా. ఈ సొంఠి ఏంటంటే ఈ కళ్ళు తిరిగేటువంటి సమస్య అది ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే మెదడును కొంచెం ఉత్తేజితం చేయడానికి, రక్త ప్రసారం అది బాగుండేలా చేయడానికి, అంటే చిన్న చిన్న కళ్ళు తిరగడం ఇతర సమస్యలు లేకుండా మామూలుగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం స్టిమ్యులేటింగ్గా ఉన్నట్టయితే కనుక ఆ కళ్ళు తిరిగే సమస్య బాగా తగ్గుతుంది. అలా కొంచెం మంచి స్టిమ్యులేషన్ ఇవ్వడానికి కూడా ఈ సొంఠి బాగా ఉపయోగపడుతుంది. సొంఠిని కొంచెం మూకుట్లో కొంచెం నెయ్యి వేసి అందులో వేయించి అది కొంచెం వేడైన తర్వాత అంటే కొంచెం పిల్లపల్లాడినట్టుగా అయిన తర్వాత తీసేసుకుని దాన్ని మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి.
ఇప్పుడు మీకు ఔషధం తయారీ చూపించడానికి కొంచెం చూర్ణాన్ని తీసి విడిగా పెడతాను. ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా కొంచెం కళ్ళు తిరిగే సమస్య అది ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి రక్త ప్రసారాన్ని ఉత్తేజితం చేయడానికి, మెదడును ఉత్తేజితం చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. పిప్పళ్ళను కూడా మనం ఇందాక ఎలా చేసుకున్నాం, కాస్తంత నేతిని వేసి వేయించుకున్నాం కదా. అయితే ఇప్పుడు నెయ్యి అక్కర్లేకుండా సొంటిలో అయితే నెయ్యి వేసి వేయించుకుంటాం. పిప్పళ్ళకైతే నెయ్యి అవసరం లేదు. ఒట్టిగా మూకుట్లో కొంచెం అలా వేసేసి కాస్త పెళపెళాడే వరకు వేయించి ఆ తర్వాత దాన్ని చూర్ణం చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు ఉంటే ఏమైపోతుందంటే ఇవి మాడిపోతాయి, నల్లగా ఉంటాయి కదా, మాడిందని కూడా తెలియదు. అందుకని దగ్గరే ఉండి సన్నటి మంట మీద నెమ్మదిగా వేయించుకోవాలి. మాడిపోతే దానిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోతాయి. అలా కాకుండా కొంచెం కరెక్ట్గా వేగగానే తీసేసుకుని అవి వేడిగా ఉండగానే కాకుండా కొంచెం చల్లారిన తర్వాత చూర్ణం చేసుకుని ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు మీకు తయారీ చూపించడం కోసమని కొంచెం ఈ పిప్పళ్ళ చూర్ణాన్ని సొంటి చూర్ణంతో కలుపుతాను. ఆ తర్వాత మూలిక కరక్కాయ. ఈ కరక్కాయ కూడా అంటే లోపల చెవి లోపల ఏదైనా ఒక ఇంబ్యాలెన్స్ అది ఉండి ఈ కళ్ళు తిరగడం అలాంటి సమస్య ఏదైనా ఉన్నట్టయితే కనుక దాన్ని తగ్గించడానికి కరక్కాయ బాగా ఉపయోగపడుతుంది. అలాగే అసలు సామాన్యంగా కూడా ఏంటంటే కరక్కాయ మిగతా 3 దోషాలని అంటే వాతపిత్త కఫాలని కొంచెం బ్యాలెన్స్ చేయడంలో కూడా బాగా తోడ్పడి ఈ కళ్ళు తిరిగే సమస్య తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఈ కరక్కాయ పెచ్చులను తీసుకుని వాటిని మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా ఇందాకట్లానే సమానంగానే 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని కూడా మిగతా 2 చూర్ణాలతోటి కలుపుకుందాం. ఆ తర్వాత మూలిక శతావరి. ఈ శతావరిని పిల్లి పిత్తర అని కూడా అంటాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, తెలుగులో పిల్లి పిత్తర అంటాం, సంస్కృతంలో చెప్పేటప్పుడు శతావరి అంటాం. ఈ శతావరి వేర్లకు కూడా మెదడును ఉత్తేజితం చేసేటువంటి గుణం బాగా ఉంటుంది. అలాగే ఇది ఒక మంచి టానిక్ లాగా పనిచేసి శరీరం బలహీనపడకుండా తద్వారా వచ్చేటువంటి కళ్ళు తిరిగే సమస్య తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. శతావరి వేర్ల చూర్ణాన్ని కూడా మిగతా వాటితో సమానంగా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం శతావరి వేర్ల చూర్ణాన్ని మిగతా ఔషధ చూర్ణాలతోటి కలుపుకుందాం. మనకి ఔషధానికి కావాల్సినటువంటివి 4 మూలికలే. ఈ చూర్ణాలన్నీ రెడీ అయ్యాయి కదా, వీటిని ఇప్పుడు బాగా కలుపుతాను. ఇలా ఈ 4 రకాల చూర్ణాలని కూడా బాగా కలిపేసి ఒక గాజు సీసాలో పోసి భద్రపరచుకోవాలి. ఈ కళ్ళు తిరిగే సమస్య ఉన్నవాళ్ళు ఈ చూర్ణాలని సమస్య వచ్చిన తర్వాత అని కాకుండా ముందు జాగ్రత్తగా కూడా వాడుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఇదేదో పెద్ద మందులాగా భయపడిపోకర్లేదు. ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయేమో, ఎక్కువ రోజులు వాడుకోవచ్చా లేదా, అలాంటి సందేహాలు అక్కర్లేనటువంటి మూలికలు ఇవన్నీ కూడా. సొంటి కానీ, పిప్పళ్ళు కానీ, కరక్కాయలు కానీ, శతావరి వేర్లు కానీ, ఇవన్నీ ఏంటంటే చాలా మంచి మంచి మూలికలు. ఈ సమస్య లేకుండా వేసుకుంటే కష్టమైపోతుందా, ఎక్కువ రోజులు వేసుకుంటే ప్రాబ్లం వస్తుందా, ఇలాంటి సందేహాలు అక్కర్లేనటువంటి మూలికలు అనమాట. ఈ ఔషధాల మిశ్రమాన్ని దగ్గర ఉంచుకొని దాన్ని ఏం చేయాలంటే సుమారుగా ఒక 3 గ్రాముల ప్రమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకొని దానికి రెట్టింపు బెల్లం కలుపుకోవాలి. ఈ చూర్ణాలకి రెట్టింపు బెల్లాన్ని కూడా కలిపేసుకుని ఒక ఉండలా చేసేసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటున్నట్టయితే కనుక ఈ కళ్ళు తిరిగే సమస్యని నివారించుకోవచ్చు. స్త్రీలలో కళ్ళు తిరిగే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం మరొక్కసారి చూద్దాం. సొంటి చూర్ణం 25 గ్రాములు, పిప్పళ్ళ చూర్ణం 25 గ్రాములు, కరక్కాయ చూర్ణం 25 గ్రాములు, శతావరి చూర్ణం 25 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 3 గ్రాముల చూర్ణానికి రెట్టింపు బెల్లాన్ని కలిపి తీసుకోవాలి. స్త్రీలలో కళ్ళు తిరిగే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా.
మరిప్పుడు ముక్కు దిబ్బడ సమస్య నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ముక్కు దిబ్బడ సమస్య నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? ఆ ముక్కు దిబ్బడ సమస్య ఉన్న వాళ్ళకి ఆవ నూనె బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆవ నూనెకి కఫాన్ని హరించేటువంటి గుణం బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆవ నూనెను కొంచెం గోరువెచ్చగా చేసుకుని ముక్కు దిబ్బడ సమస్య ఉన్నవాళ్ళు ఒక 3-4 చుక్కల్ని ఒక్కొక్క ముక్కులో కనుక వేసుకున్నట్టయితే కనుక ముక్కు చక్కగా ఓపెన్ గాలి పీల్చుకుందికి అవకాశం ఏర్పడుతుంది. స్త్రీలలో కళ్ళు తిరిగే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ తిలగం బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణరాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. కుంభక ప్రాణాయామం, ద్విహస్త పాద విస్తృత త్రికోణాసనం సాధన చేయటం ద్వారా స్త్రీలలో కళ్ళు తిరిగే సమస్యను నివారించుకోవచ్చు. కుంభక ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయటానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత 2 నాసికా రంధ్రాల ద్వారా శ్వాస వేగంగా తీసుకొని వదులుతూ ఉండాలి. ఇలా కొంత సమయం చేసి ఇప్పుడు దీర్ఘంగా శ్వాస పీల్చుకొని తల ముందుకు వంచి గడ్డాన్ని ఛాతికి ఆంచి శ్వాస పొట్టలో కుంభించి ఉంచాలి. ఇలా కొంత సమయం ఉండి తిరిగి తల పైకెత్తి శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విహస్త పాద విస్తృత త్రికోణాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి తీసుకొని వస్తూ మాడును నేలకు ఆంచాలి. తరువాత కాళ్ల వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి కుడి కాలును కుడివైపుగాను ఎడమ కాలును ఎడమవైపుగాను పోనిచ్చి ఉంచి చేతులు రెండింటినీ పైకెత్తి ఇరుపక్కల నేలకు సమాంతరంగా చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా కుంభక ప్రాణాయామం, ద్విహస్త పాద విస్తృత త్రికోణాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ సక్రమమై చిన్న మెదడు, పెద్ద మెదడుల్లోని మృత కణాలు జీవకణాలే స్త్రీలలో కళ్ళు తిరిగే సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. స్త్రీలలో కళ్ళు తిరిగే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు శరీరంపై ఏర్పడ్డ గడ్డల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, శరీరంపై ఏర్పడ్డ గడ్డల నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి?
శరీరం మీద ఏర్పడినటువంటి గడ్డలు తగ్గడానికి ఆముదం ఆకులు బాగా ఉపయోగపడతాయి. దీన్ని ఎలా వాడుకోవాలంటే ఆముదం ఆకుల్ని కొంచెం నూరి ఒక ముద్దలాగా చేసేసుకుని ఆ ముద్దని కొంచెం ఆముదంలోనే వేయించుకోవాలి, అంటే వెచ్చబడేలాగా చేసుకోవాలి. దాన్ని ఈ గడ్డల మీద ముందు కొంచెం కొబ్బరి నూనె రాసి ఆ పైన ఒక లేపనంలాగా ఈ ముద్దని పెడుతున్నట్టయితే కనుక తొందరగా ఈ గడ్డలు తగ్గిపోతాయి. చూశారు కదా, శరీరంపై ఏర్పడ్డ గడ్డల నివారణకు ఆముదం ఆకులు ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో స్త్రీలలో కళ్ళు తిరిగే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.